ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనిద్దరం ఫ్రెండ్స్ ఏంటి? నీ గురించి నీ ప్రేమ గురించి నాకంతా తెలుసు. మన ఎనిమిలు మ్యాచే రష్మిత. శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు. మనిద్దరి శత్రువుల వల్ల మన స్నేహితులు అవబోతున్నాం. కలిసి మన శత్రువుల అంతు చూడబోతున్నాం. నా శత్రువు ఎవరు? రామలక్ష్మి. మరి మీ శత్రువు? ఆ రామలక్ష్మి తండ్రి. నేను నీతో కలిశాను కదా, నువ్వు ఆ శౌర్యని దక్కించుకునేందుకు నేను నీకు హెల్ప్ చేస్తా. నాకు హెల్ప్ చేస్తే మీకేంటి లాభం? మీ పగ రామలక్ష్మితో కాదు కదా, వాళ్ళ నాన్నతో కదా. ఆ రఘురాం మొక్క కాదష్మిత, పీకి అవతల పారేయడానికి. మాను, మర్రి మాను. ఆ మానుని నరకాలి అని ట్రై చేస్తుంటే కొమ్మలడ్డొస్తున్నాయి. ఆ కొమ్మలు ఏవో కాదు, రామలక్ష్మి, ఆ ఆద్య, జానకి ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆ రామలక్ష్మి వాళ్ల నాన్న అమ్మల్ని నేను కష్టపడి విడదీస్తే అది వాళ్లని కలపడానికి దానింట్లో వ్రతాన్ని వాడుకుంటోంది. ఆ వ్రతాన్ని పాడు చేసి ఆ రామలక్ష్మి కాపురాన్ని బ్యాట్ చేసి ఆ శౌర్య నుంచి దీన్ని శాశ్వతంగా సైట్ చేస్తే నేనొక కొమ్మని నరికినట్టే. ఆ రఘురాంకి ఓ చెయ్యి తెగినట్టే. పెళ్ళానికి దూరమై తండ్రి, మొగుడికి దూరమై కూతురు ఇద్దరూ ఏడుస్తూ ఉంటే ఇద్దరు ఆశయాలు నెరవేరుతాయి. కానీ నన్ను రానివ్వరు కదా, ఎలా వెళ్ళాలి? పమ్మీ, పమ్మీ. జెన్నీ ఆంటీ, పమ్మీ, జెన్నీ ఆంటీ. పమ్మీ. జెన్నీ, హలో అస్మిత. అస్మిత ఎవరు? నువ్వే కదమ్మాయి. నేను అమ్మాయిని కాదు, ఆంటీని. ఆ, ఎవరికి? నీకే. నేను కదా నీకు ఆంటీని. ఈ రోజు నుండి నేనే నీకు ఆంటీని. హా? జెన్నీ ఆంటీని. అదే పేరుతో జెన్నీ ఆంటీ గెటప్ లో గోవా నుండి వచ్చినట్టుగా మీ ఇంటికి వస్తున్నాను. వచ్చి ఆ ఇంట్లోనే చుట్టంగా ఉండి అస్మిత చేయలేనివన్నీ జెన్నీ ఆంటీగా చేయబోతున్నాను. మరి వ్రతం సంగతి? నేను వస్తున్నాను కదా, ఇక అన్నీ ఆగిపోవాల్సిందే, అంతా మారిపోవాల్సిందే. కానీ నువ్వు మాత్రం ఎక్కడా డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి. చేస్తాను గాని మరి నా డబ్బులు ఫోన్లో వేస్తావా? పోయినసారి 50,000 ఇస్తానని మొండి చేయి చూపించో.
ఈసారి 50,000 కాదు 5 లక్షలు ఇస్తాను. ఆ, వెయ్యి మరి. అంత డబ్బు ఫోన్లో ఎలా వేస్తారు? వచ్చాకిస్తాను. సరే సరే, వచ్చే జెన్నీ ఆంటీ, నేను మేనేజ్ చేస్తా. సరే. ఎలా ఉన్నావు పమ్మి? నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను. ప్రయాణం బాగా జరిగింది కదా? అంతా బానే ఉంది కదా? నానా ఎవరివిడ? నాకు మాత్రం ఏం తెలుసురా, నేను మీతో పాటేగా ఉంది. పద. హా, ప్రమీళ, ఎవరివిడా? జెన్నీ ఆంటీ అండి, ఫ్రమ్ గోవా. గోవాలో నీకు చుట్టాలున్నారని నాకెప్పుడు చెప్పలేదే. ఆహా, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఆ? ఇప్పుడే తెలియడమేంటి? అదేంటి పమ్మి, రవి గురించి నాకు అన్నిసార్లు చెప్పావు, నా గురించి రవికి చెప్పలేదా? రవీనా? రవి ఎవడు? ఆ, నువ్వే అబ్బాయ్, నీ పేరు రవీంద్ర కదా? ఆ, ఆ, అవును. మరి షార్ట్ కట్ లో రవియే కదా? ఆ, అవును కదా. భలేవాడు అబ్బాయ్. కొడతావేంటి? గోవాలో పలకరింపులు ఇలాగే ఉంటాయండి. ఆ, ఇదేం పలకరింపు? గోవాలో ఇంతే అబ్బాయ్. ఆ, అబ్బా, యారా మనవడా, నన్ను పలకరించవేంట్రా? మీ అమ్మ నీ పెళ్లి కోసం రమ్మని అన్నిసార్లు ఫోన్ చేసింది. అప్పుడేమో నాకు కుదరలేదు, ఇప్పుడు కుదిరింది, వచ్చేసాను. నాన్న శౌర్య, జెన్నీ ఆంటీ ఆశీర్వాదం తీసుకోమ్మా. ఆ, ఆంటీ అయ్యో అయ్యో రమ్మా, ఏమైందమ్మా? ముద్దు పెట్టిందేంటి? మా గోవాలో పలకరింపులు ఇలాగే ఉంటాయి. రా, నీకు కూడా కిస్సు పెడతా. వద్దు. నమస్తే. ఓ, తెలుగు పలకరింపా? ఓకే, నమస్తే. ఆ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.